ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ గురువారం రోజున ఈ రోజున మీరు తెలుసుకోబోయేటువంటి విషయము మీలో చాలామందిని ఆలోచింపచేసే విధంగా ఉండబోతుంది. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగానే మొదలయ్యి సాయంత్రానికి మనసులో ఎన్నో ప్రశ్నలను మిగిల్చే సందర్భాలు అయితే ఉంటాయి కదా. అలాంటిది ఒక రోజుగా ఈ రోజునైతే ఉండబోతుందనే చెప్పాలండి. కొందరు ప్రత్యేకంగా మాట్లాడుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడాను గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజు గురించి అంత చర్చ అనేది జరుగుతుంది అంటే ఎందుకు కొందరు ఈ రోజున ఈ యొక్క లక్ష్య నిర్లక్ష్యము అనేది చేయవద్దు అనేసి సూచిస్తున్నారు అంటే దాని వెనుక కారణం ఏంటి? ఈ రోజున మీ యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడవలసి తప్పదండి. ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట. అయితే ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. అయితే ప్రస్తుతానికి మీ యొక్క జీవితంలో ఈ యొక్క రాశివారు అంతే, వాళ్ళు అటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, లేదంటే కొందరి రాశి వ్యక్తుల వల్ల కూడాను కొన్ని సమస్యలు అనేవి అయితే మీకైతే జరగబోతున్నాయని కూడా చెప్పాలండి. కానీ ఈ యొక్క రాశి అంటేనే చాలా ప్రత్యేకమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినట్టు ఒక అద్భుతము అనేది రాబోతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా చాలా అధికంగానే ఉండబోతుంది అనే చెప్పాలండి. వీరు ఎప్పుడు కూడాను చాలా తెలివితేటలతో కానీ క్రియేటివిటీలో కానీ చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారండి. అయితే వీరి యొక్క మనసులో ఏది కూడాను సామాన్యంగా ఒకరి గురించి చెడుగా అనుకోకూడదు. కానీ వీరికి అంటే వీరు ఎప్పుడు కూడాను వీరి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఈ మధ్య బలంగా వస్తూనే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు అనేవి వరుసగా జరుగుతూ ఉన్నాయండి. కొన్ని నిర్ణయాలు మీ యొక్క మనసుకు చాలా భారంగా మార్చేస్తూ వస్తున్నాయి. కొందరికి కుటుంబము, మరికొందరికేమో ఆరోగ్యము, మరికొందరికేమో ఉద్యోగం, ఇంకొందరికేమో ఆర్థిక పరిస్థితులు ఒత్తిడిని అంతా కూడాను పూర్తిగా కలిగింపజేస్తూ వస్తున్నాయండి. ఇలాంటి సమయంలోనే ఒక సమాచారము అనేది మీలో ఉన్నటువంటి భావోద్వేగాలను అంతా కూడా పూర్తిగా కదిలింపచేస్తుందన్నమాట. మరి ఆ యొక్క విషయాలు ఏమిటో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. అయితే మీకు మొదట ఈ యొక్క సమస్య అనేది చిన్న విషయంలాగానే కనిపిస్తుందండి. తద్వారా దాని యొక్క అర్థం గురించి మీరైతే ఆలోచించడము అనేది ప్రారంభిస్తారు. ఆ క్షణంలోనే మీరు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొని వాటికి ఒక కొత్త అర్థము అనేది వెతకడం కూడా మొదలు పెడతారని చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక దుఃఖభరితమైనటువంటి వార్త అనేది మీరైతే వింటారని ఎప్పుడూ కూడాను అనుకోలేదు. కానీ ఈ రోజున మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్య అనేది రావడం అనేది అంతా కూడాను దైవాన నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని విషయాలు మన యొక్క చేతుల్లో ఉండవు కదండి. అది అంతా కూడాను దైవ నిర్ణయం, దైవానుకూలం వల్లే జరుగుతూ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇటువంటివి అంతా కూడా జరుగుతూ వస్తున్నాయి అంటే అసలు దీని అంతటికీ కూడా దేని గురించి అంటే ఇదేందండి, మీకు అంతా కూడా బాగా ఉన్నటువంటి బంధువుల వల్ల కావచ్చు, రిలేషన్స్ వల్ల కావచ్చు, ప్రత్యేకంగా బాగా దగ్గరగా కావాల్సినటువంటి వ్యక్తులు అంటే అది వాస్తవానికి మీరు ఎప్పుడు కూడాను అభిమానించేటువంటి మీ యొక్క కొలీగ్స్ కావచ్చు అనమాట. అయితే దీనివల్ల ఏంటంటేనండి, అలాగే బయట వ్యక్తులు ఎవరైనా కానీ మీ యొక్క అభిమానం పలకరింపు చేసేటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. కానీ జరిగేటువంటి పరిణామాలు మాత్రం మీకైతే ఒకదాని గురించే చాలా బలంగా జరగబోతుందన్నమాట. అదే వారికి పూర్తిగా ఆరోగ్యం అంతా కూడా బాలేదు అని కానీ, లేదా వారికి ఏదైనా కానీ ఉద్యోగంలో పూర్తిగా సమస్య అనేది రావడము, లేదంటే కంపెనీ నుండి వైద్యల్యముగా జరుగుతూ వస్తుందన్నమాట. అలాగే మరికొందరికేమో ఇది అంతా కూడా ముఖ్యంగా ఒక ప్రత్యేకంగా కుటుంబంలోని ఎవరైనా కానీ ఒక సభ్యుడికి వచ్చినటువంటి ఆర్థిక సమస్య గురించి కానీ, లేదంటే మీ కుటుంబంలో జరిగేటువంటి సభ్యులు అంటే మీకు తెలియకుండానే చేసినటువంటి ఒక అప్పు గురించి కావచ్చు, లేదంటే అనుకోకుండా ఇది ఒక రకంగా మొదలయ్యి మరో రకంగా తిరుగుతుందన్నమాట. అసలు మీరైతే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిని అంతా కూడాను అక్కడ దగ్గరగా ఉండేసి గమనించి మీరు ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులన్నీ కూడాను ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు వస్తాయనేసి మీరైతే కళ్ళలో కూడా అనుకోలేదండి. మరి అటువంటి ప్రయత్నాలు, ఇటువంటి సమస్యలు అనేవి రావడంతో ఒక్కసారిగా మీకు కుటుంబం అంతా కూడాను
ఉక్కిరి బిక్కిరై ఊపిరి పీల్చుకోలేనంత విధంగా కూడా కొన్ని సంఘటనలు అనేవి చాలా దుఃఖభరితంగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా మీరు ఎవరికైనా కానీ డబ్బు ఇవ్వాల్సి ఉన్నా, లేదంటే ఏదైనా కానీ ప్రత్యేకంగా మీరైతే తిరిగి ఇవ్వకపోవడము, అలాగే పూర్తిగా అది అనేది తిరిగి రాదంటూ కూడాను కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటాయి కదండి. అంతేకాకుండా మీకు కుటుంబంలో జరిగేటువంటి కొన్ని విషయాలు కూడాను మీకు కుటుంబ సభ్యుల మధ్య చెప్పకుండా మీకు తెలియకుండానే చేసినటువంటి మరికొన్ని పనులు కూడాను ఈ రోజున బయటపడబోతున్నాయి. తద్వారా మీకు కొంతసేపటి వరకు కూడా మనశ్శాంతి లేని విధంగా కూడా తయారయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రమా, కొన్ని దైవ నిర్ణయాలకు మనం అతీతులో మాత్రమే. ఏ విధమైనటువంటి దైవ నిర్ణయాలకు కూడాను మనం వ్యతిరేకంగా ఉండకూడదు కదా. మరి కాలము అనేది, విధి అనేది పైన భగవంతుడు అనేటువంటి వాడు మరి ఏ ప్రయత్నము ఏ ప్రయత్నం చేసినా కానీ చేస్తూనే ఉంటారో. మనం కాలానికి అతిథులం కాదు. కాబట్టి మరి ఈ రోజున ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడడానికి చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం అనేది ఖచ్చితంగా చేయండి. పుట్టలో పాలు కూడా పోయండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇక నా దగ్గరలోని వారికి కూడాను, నా యొక్క కుటుంబ సభ్యులకు అయినా కానీ వాళ్ళకు ఏ విధమైనటువంటిది హాని అనేది లేకుండా చూడాలి భగవంతుడా అనేసి అయితే మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు అప్పుడే అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు అనేది పడతారని, వచ్చినటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి.